ఆ డబ్బాలతో దడ పేలుడు. అది చిన్నదైనా పెద్దదైనా పేరు వినగానే ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఇటీవల కాలంలో రాజధానిలో తరచుగా చిన్న స్థాయి పేలుళ్లు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అత్యధిక ఉదాంతాల్లో క్షతగాత్రులే ఉంటుండగా కొన్ని సందర్భాల్లో మాత్రం మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఈ బ్లాస్ట్లను ప్రధానంగా గృహ వాణిజ్య అవసరాలకు వినియోగించే ఆర్గానిక్ సాల్వెంట్స్ కారణమని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ సమ్మిళిత పదార్థాలు కలిగి ఉన్న పెయింట్స్ ను కొన్ని స్థితిల్లో ఇళ్లలో పెట్టుకోవడం ప్రమాదమని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇటీవల కుషాయిగూడ పారిశ్రామిక వాడలో పెయింట్ డబ్బా పేలి కూలీ నాగరాజు మృతి చెందిన విషయం తెలిసిందే. నగరంలో చోటు చేసుకున్న ఇలాంటి చిన్న స్థాయి పేలులకు పెయింట్ డబ్బాలే ఎక్కువగా కారణంగా మారుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ రంగులు వాటిలో వాడే థిన్నర్లలో వల్టైల్ ఆర్గానిక్ సాల్వెంట్ గా పిలిచే ఎసిటోన్, ఈ రసాయనం కలిపిన ట్వాలిన్, ఈథర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఓ పెయింట్ డబ్బా సీల్ తెరిచిన తర్వాత సగం వినియోగించి మిగిలిన సగాన్ని అలానే ముంచి పెట్టడం పరిపాటు. మరోసారి వినియోగించడానికి పనికి వస్తుందనే ఉద్దేశంతో దాచిపెడుతూ ఉంటారు. ఫలితంగా ఆ డబ్బాలో ఉండే రంగుల్లోని ఆవిరి స్వభావం కలిగిన రసాయనాలు అందులో ఉన్న గాలిని ఆక్సిజన్తో కలుస్తూ వ్యాకోచించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. గట్టిగా మూతపెట్టి ఉండడంతో అది సాధ్యం కాక డబ్బా లోపలి భాగంలో వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. ఈ స్థితిలో ఉన్న డబ్బా మూతలు సైతం బిగుసుకుపోతాయి. అలాంటి వాటిని తెరవడానికి రాపిడి కలిగించిన గట్టిగా కొట్టిన చిన్న స్థాయి పేలుడు చోటు చేసుకుంటుంది. ఇలాంటి డబ్బాల పేలుడు వల్ల క్షతగాత్రులుగా మృతులుగా మారుతున్న వారిలో ఎక్కువగా చెత్త ఏరుకునే వాళ్లే ఉంటూ ఉన్నారు. సగం వాడిన పెయింట్ డబ్బాలను సాధారణంగా ఆ వినియోగదారులు కొన్ని రోజుల పాటే భద్రపరుస్తూ ఉంటారు. డబ్బా తుప్పు పట్టుపోయినప్పుడో లేదా కదిలించినప్పుడు పెయింట్ శబ్దం రాకుంటే పూర్తిగా గడ్డ కట్టిందనే భావనతోనో మూత తీయడం సాధ్యం కానప్పుడో వాటిని బయట పారేస్తూ ఉంటారు. సాధారణంగా ఒక ఇంటి నుండి మరో ఇంటికి మారేటప్పుడు, దుకాణాలకు మెరుగులు దిద్దే సమయాల్లోనూ ఇలా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కలిగే రాపిడి ఫలితంగా పేలుడు జరిగి కొన్నిసార్లు ప్రాణాలు సైతం కోల్పోతూ ఉంటారు. గతంలో పెయింట్స్ ను ఇనప డబ్బాలో విక్రయించేవారు. అయితే ఇటీవల కాలంలో దాదాపు అన్ని రకాలైన రంగుల్ని ప్లాస్టిక్ డబ్బాలోనే ఉంచి విక్రయిస్తూ ఉన్నారు. ఇనప వాటి కంటే ఇవి అత్యంత ప్రమాదకరమని నిపుణులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సగం ఖాళీ అయిన ఇనప డబ్బాలో ఉన్న రంగుకు ఆక్సిజన్ అందుబాటులోకి రాక రసాయన క్రియ జరగదు. కేవలం గడ్డ కట్టడమే మాత్రమే జరుగుతుంది. అదే ప్లాస్టిక్ డబ్బాలో ఉంటే చిన్నపాటి సందుల నుండి ఆక్సిజన్ వెళ్తూ ఉంటుంది. దీంతోపాటు ఆర్గానిక్ సాల్వెంట్స్ కొన్ని రోజులకు ప్లాస్టిక్లతో కలిసి పామరైజేషన్ జరుగుతుంది. ఈ కారణంగా ఏర్పడే వేపరైజర్ల కారణంగాను కొన్ని తెరవడానికి ప్రయత్నించినప్పుడు పేలుడు జరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి డబ్బాలు ఇంట్లో ఉన్నప్పుడు పేలుడు ప్రమాదాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.